శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాన్వహం. నారాయణం నమస్కృత్య నరం చే నరోత్తం దేవీ సరస్వతీ యాస్మసతోచ్చయముదీరయేత్. ఆపదాపహతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వాగత ప్రతిపత్తే జగత పితృవందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణం వాల్యూమ్ 3 బుక్ 3లోంచి ఇప్పుడు ఎపిసోడ్ 106 చెప్పుకోవాలి. 105లో ఏం చెప్పుకున్నామంటే, అతను కూడా ఈ ధనుష్కుడు చూసినంతలో వేతాళతను వదిలి విష్ణులోకములు పొందడం. అందువలన భాద్రపద మాస కృష్ణపక్ష మొదలై మహాలయము తమ పితలను ఉద్దేశించి అతిలోభం వలన చేయని వారు మహాలోభులైన వారు వేతాళులు కాగలరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 106 కంటిన్యూ చేస్తున్నాం. అందుచేత భాద్రపద మాస కృష్ణపక్షమందు మహాలయమును పితరులను ఉద్దేశించి చేయుతూ శక్తి కొలది వేదపాలకులైన బ్రాహ్మణులకు అన్నముతో భోజనాదులను పెట్టి దానాదులు చేయవలను. ఓ దురాచారక, భక్తిపూర్వకంగా మహాలయ శ్రాద్ధము చేయవలను. అందున కృష్ణపక్షము విశిష్టమైనది అని కృష్ణపక్ష పాఠ్యం మొదలు అమావాస్య పర్యంతం వివిధ తిథులలో చేయుట చేయగలిగే ఫలితములను కూడా విస్తారంగా చెప్పాను. అట్లే ఒకవేళ ఏ కారణం చేతనైనా నిర్వర్తించలేని నరుడు పితరుల తృప్తి కొరకు బయటికి పోయి అడవిలో ఏడవలను. చేతులతో తన కడుపును కొట్టుకుంటూ, మా కులానికి చెందిన పితరులందరూ నా మాట వినవలను. నేను దరిద్రుడను, కృపణుడను, సిగ్గులేని వాడను, క్రూరకర్మ ఆచరించేవాడను. పితరులకు ప్రీతిని పెంచే భాద్రపద మాసం వచ్చినది. మహాలయ శ్రాద్ధం చేయుటకు మీ కొరకు చేయుటకు నాకు శక్తి లేదు. మీరు దయగలవారై నా ఈ పనిని మీరు క్షమించగలరు అని రోధించినతో పితృదేవతలకు తృప్తి కలుగును. భాద్రపద మాసం వచ్చినవి విశేషించి కృష్ణపక్షంలో శ్రద్ధతో కూడి మహాలయ శ్రాద్ధం చేసిన నరుడు సర్వతీర్థములందు స్నానమాడినట్లే. ఓ దురాచార మహామతి, ఈతడు అగ్నిష్టోమాది 100 యజ్ఞములు చేసినట్లే. మహాలయ వలన బ్రహ్మ విష్ణు మహేశాన లోకముల ప్రాప్తి కలుగును. దీన్ని చేయడం వలన ఇష్టసిద్ధి కూడా కలుగును, అనుమానం లేదు. పూర్వము దశరథులను రాజు వశిష్ఠుని ఉపదేశం వలన భాద్రపద మాసం రాగా మహాలయాశ్రాధం చేసి లోకసమ్మతములైన రామాదులైన 4 పుత్రులను పొందిన. ఏయాతి మహాలయం చేయటం వలన వంశవర్ధనులైన యదుముఖ్యులైన మహాపుత్రులను పొందాను. మహాలయ విధానం వలన దుష్యంతుడు భరతుని పొందను. దమయంతి పతి నలుడు మహాలయ విధానం వలన మహత్తరమైన కష్టములను దాటి ఈ భూమిని తిరిగి పొందెను. ఇట్లా హరిశ్చంద్రుడు రాముడు కూడా అనేక కష్టములను అవలీలగా మహాలయ విధానము ఆచరించడం వలన దాటగలిగిరి. ఇదే విధముగా వశిష్ఠుడు, కుంభజుడు, పరాశరుడు, గౌతముడు, కశ్యపుడు మొదలైన మునిసత్తములు ముఖ్యమైన మహాలయ శ్రాద్ధమును విధి ప్రకారం చేసి అనిమాద్యష్టసిద్ధులకు తపస్సులకు నివాసభూతులైరి. మహాలయ శ్రాద్ధమును అభివృద్ధి కోరుకుని వాడు ఆచరించవలను. ఓ దురాచార, మహాలయము ఆచరించనందువలన వేతలత్వాన్ని పొందుదురు. నిన్ను ఆవహించిన ఈ భూతము పూర్వజన్మలో బ్రాహ్మణుడై ఉండి వేదనిధి అని పేరు కలిగిన పుణ్యుడు. తన వాడైన భరద్వాజుని యొక్క కుశస్థలి అని పేరు గల గ్రామంలో నివసించుతూ మహామనస్సు గల ఈతడు ఈ మహాలయ శ్రాద్ధమును విధానం ప్రకారం చేయలేదు. అందువలన ఈతడు పితరుల శాపం వలన వేతాళత్వం పొందెను. అందువలన ఓ దురాచార, భాద్రపద మాసమునందు పితరులను గురించి భక్తిపూర్వకముగా షడ్రసాన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయవలను. దానితో నీకు దారిద్ర్యం ఉండదు, నీవు సుఖివి కాగలవు. ఇక ముందు నీవు మహాపాతకి సంసర్గము చేయవలదు.
వేతాళాలు పట్టుకోవడం వల్ల కలిగిన దుఃఖమును అనుభవించేది కదా. నీ వెళ్ళుడు అనుమతిస్తున్నాను, ఆలస్యం చేయకుండా నీ దేశములకు విశ్వము అని ముని అయిన దత్తాత్రేయుడికి చెప్పగా అతను నమస్కరించి కృతార్థమైన అంతరాత్మతో తన దేశములకు వెళ్ళాను. ఓ బ్రాహ్మణులారా, విప్రుడైన దురాచార్యుడు తన గృహమునకు వెళ్ళి వేతాల భయము వదిలిన వాడై, పాతకముల కవచము పోయిన వాడై, సంతుష్ట మనస్కుడై, ఈతడు దత్తాత్రేయుడు చెప్పిన మార్గంలో పాతకి సంసర్గము వదిలి స్వాశ్రమ ఆచార తత్పరుడై రామచంద్ర ధనుష్కోటి తీర్థంలో మునిగిన గౌరవం వలన దురాచారుడు దేహాంతమునందు పరమముక్తిని పొందాను. శ్రీసూతులు ఇట్లన్నది. ఈ విధముగా మీకు పుణ్యమైన దురాచార విమోక్షణమును చెప్పేది. ఎన్నెన్నో పాపములను చేసిన వారికి కూడా ధనుష్కోటి స్నానం వలన వారి పాపాలు నశించును. మాతృద్రోహి, పితృద్రోహి, యతి ద్రోహులందు ఆసక్తి గల వారికి, గురునిందా పరులకు, శివ నిందారతులకు, విష్ణు నిందారతులకు, యతి నిందారతులకు, సత్కథలను దూషించు వారికి ప్రాయశ్చిత్తము లేదు. వారికి ఇచ్చట ధనుష్కోటి యందు స్నానం వలన శుద్ధి కలుగును. ఈ విధంగా మీకు ధనుష్కోటి వైభవములు చెప్పి తిని, భూమి యందు మానవుడు దీనిని విని అన్ని పాపం నుండి ముక్తులు కాగలడని సూతులు చెప్పిరి. క్షీరకొండ ప్రశంస, ముద్గల ఋషి వృత్తాంతం. శ్రీసూతులు ఇలా చెప్పిరి. నైమిసారణ్యమందు ఉండేది అందరి తపోధనులారా, రామధనుష్కోటి చక్రతీర్థము మొదలుగా 24 తీర్థము గురించి నేను ఇప్పుడు చెప్పి తిని, ఇంతకంటే అద్భుతమైన దేని గురించి మీరు నా నుండి వినదొచ్చిరి అని అనగా, మునులు ఇట్లన్నది. ఓ ముని, క్షీరకొండ మహాత్మ్యం వినదలచితమి, దీని సమీపంలో చక్రతీర్థం ఉన్నదని మీరు ముందు చెప్పిరి కదా. క్షీరకొండం అన్నది ఎచ్చట గలదు, దాని వైభవం ఎట్టిది, దానికి క్షీరకొండం అనే పేరు ఎట్లు వచ్చినది, శ్రద్ధ కలిగిన మాకు ఈ విషయమును వివరంగా చెప్పవలసింది అని అనగా, శ్రీసూతులు ఇట్లన్నది. ముల్లారా, చాలా శ్రద్ధగా వినవలసినది. మహాపుణ్యప్రదమైన దేవీపురం నుండి పశ్చిమ దిక్కులో కొద్ది దూరంలోనే పుల్లా గ్రామము అను పేరు గల ప్రసిద్ధమైన మహత్తర స్థానము గలదు. ఆ చోటు నుండి ఆరంభించి రాముడు సముద్రమునందు సేతుబంధనం చేశాను. పుల్ల గ్రామం అను పేరు గల ఆ పురము పుణ్యతమమైన క్షేత్రం. క్షీరకొండం అక్కడే కలదు. అది మహాపాతకము నశింపజేయునది. దర్శనం వలన, స్పర్శ వలన, ధ్యానం వలన, కీర్తనం వలన ముక్తిని ఇచ్చినది. ఆ పుణ్యతీర్థమునకు క్షీరకొండము అను పేరును వచ్చి మీకు ఆదరపూర్వకంగా చెప్పేదను. శ్రద్ధతో వినవలసినది. ముద్గలుడు మునికలడు. అతడు వేదో మార్గము ఆచరించువాడు. దక్షిణ సముద్ర తీరమునందరి అతి పావనమైన పుల్లగ్రామనందు నారాయణ ప్రీతికరమైన ఉత్తమ యజ్ఞము చేశాను. ఆ యాగముతో సంతుష్టై ప్రసన్నాత్మ కలిగిన విష్ణువు ఆ యజ్ఞవాటమందు అతనికి ఎదురుగా ప్రత్యక్షమైనాడు. ఓ బ్రాహ్మణులారా, ఆ విష్ణువును చూచి ముద్గలుడు భక్తితో పరవశుడై విష్ణువును స్తుతించను. ముద్గలుడు ఈ విధముగా స్తోత్రం చేసను. మొదట జగత్ సృష్టకు, తర్వాత జగత్పాలకులకు, ఆ తర్వాత జగత్ సంవర్తకు నారాయణుడవైన నీకు నమస్కారం. రాఘవుడవైన నీకు నమస్కారం. ఓ నారాయణ, దాంభికుడిని, బలహీనుని, పరులధార ద్రవ్య క్షేత్రములో ఆసక్తి కలవాడును, సిగ్గులైన వాడును, అసూయతో నిండిన మనసు కలవాడును అట్టి నన్ను ఓ హరి దయతో రక్షించుము అని ముద్గలుడు స్తుతించగా, హరి సాక్షాత్తుగా మేఘ గంభీరమైన వాక్కులతో ఆ ముద్గలమునితో శ్రీహరి ఇట్లా, ఓ ముద్గల, నీ ఈ స్తోత్రంతో నీ క్రతువుతో సంతుష్టుడనైతిని. ప్రత్యక్షంగా హవిస్సును ఊహించుటకు నేను నీ క్రతువును వచ్చింది అని హరి అనగా, ముద్గలుడు సంతుష్ట మానస్కుడై పరమభక్తితో కూడినవాడై అధోక్షజనితో ఇట్లు అన్న, ఓ ఋషికేశ, నేను కృతార్థుడనైతిని.
నా భార్య ధన్యత్వం పొందినది, నేటికి నా జన్మ సఫలమైనది, నేటికి నా వంశం సఫలమైనది. నీవు హవిస్సును పూజించుటకు నా యజ్ఞవాటములకు వచ్చింది, అందువలన ఈ నా క్రతువు సఫలమైనది అని విష్ణువుతో పలికి పూజించి విష్ణువునకు పురోడాశాధికమైన హవిస్సునిచ్చిన. విష్ణువు స్వయంగా తన చేతితో తీసుకుని ముద్గడు సమర్పించిన హవిస్సును భుజించను. ఇది చూసి దేవతలందరూ తృప్తి కలవారు అయిరి. అట్లే జగత్తంతయు తృప్తమైనది. అప్పుడు వచ్చిన హరి ప్రసన్నాత్ముడై ముద్గలునితో, ఓ సువ్రత, నేను ప్రీతుడనైతిని, నేను వరము యువదలచితిని, వరమును వేడుకొను అనగా మహర్షి ముద్గలుడు అతనితో ఇట్టాను, ఓ భగవాన్ విష్ణు, నీ యందు నాకు నిష్కపటమైన నిశ్చలమైన భక్తి ఎల్లప్పుడూ ఉండని, ఇది నా తొలి వరము. ఓ మాధవ, నేను ప్రతిరోజు సాయం ప్రాతకాలమునందు ఇచ్చట నీ రూపుడిన అగ్నిలో నీ ప్రీతి కొరకు సురభి యొక్క పాలతో హోమము చేయదలచితిని. ఓ వరదా, అందువలన నాకు ఇంకొక వరమును ఇవ్వవలసినది. ప్రతి శృతి ప్రకారము 2 కాలములందు పాలతో నిత్య హోమము చేయవలను. నాకు సురభులు లేవు, నేను తాపసుడను అని ముద్గలుడనగా దేవుడు నారాయణుడు అయిన హరి అమృతాశి అయిన త్వష్టను విశ్వకర్మను పిలిచి ఆ శిల్పితో శోభనమైన ఒక సరస్సును చేయించి ఆ విశ్వకర్మతో స్ఫటికాది శిలాభేదములతో దాన్ని ప్రాకారాదులతో అలంకరింపబడినట్టు చేయించను. ఆ తర్వాత భగవంతుడు సురభిని పిలిచి దానితో, ఈ ముద్గలుడు నా భక్తుడు, ఇప్పుడు ప్రతిరోజు సంతోషంగా నా ప్రీతి కొరకు పాలతో హోమం చేయదలచును. ఓ దేవి సురభి, ఇప్పటి నుండి నా ప్రీతి కొరకు నీవు నాతో ప్రేరేపింపబడి ప్రతిరోజు సాయంకాలము పొద్దుట పూట ఇతడికి వచ్చి నీ నుండి వచ్చే పాలతో ఈ సరస్సును పూరించుము. ఈ పాలతో ఇతడు ప్రతిరోజు సాయం ప్రాతకాలమునందు హోమం చేయును అని నారాయణ చెప్పగా సురభి సరేనని అనగా, అప్పుడు నారాయణ ముద్గలతో ఈ సరస్సులో ఉండి సురభి పాలతో నిత్యము సాయం ప్రాతకాలమునందు నా ప్రీతి కొరకు ఇతడు నీవు హోమము చేయు, దానితో నేను నీ ఎందుకు ప్రీతులను కాగలను. ఓ ముద్గల, నా ప్రీతితో నీకు అన్ని సిద్ధులు కలుగును. ఇది క్షీరసరసమును తీర్థముగా ఖ్యాతి వహించను. ఈ క్షీరసరస్సులో స్నానం చేసిన వారికి పంచపాతకములు కూడా ఆ క్షణములోనే నశించును. ఓ ముద్గల, దేహాంతమందు బంధవిముక్తులవై నీవు నన్ను చేరగలవు అని పలికి భగవాన్ విష్ణు ఆ ముద్గలను కౌగలించుకుని అతనితో నమస్కరింపబడి అక్కడే అంతర్ధానమయ్యను. విష్ణువు వెళ్ళిన తర్వాత ముద్గలుడు కూడా అనేక శతవత్సరములు సురభిపాలతో హరితుష్టి కొరకు అగ్నిలో హోమము చేయొచ్చు ముక్తునిచ్చినట్టే పుల్లగ్రామనందు పరిశుద్ధుడై ఎప్పుడూ ఉండను. దేహాంతమునందు విష్ణు సాహిత్య రూపమైన ముక్తిని పొందిన శ్రీసూతులు ఇట్లన్నది, ఓ ద్విజశ్రేష్ఠులారా, ఈ విధంగా దీనిని మీకు నేను చెప్పిదని, దీనికి క్షీరసరస్సు అని పేరు పూర్వం ఎట్లు వచ్చిందో చెప్పిదని. ఈ క్షీరసరస్సు పుణ్యప్రదమైనది, సర్వలోకములందు ప్రసిద్ధమైనది. ఓ బ్రాహ్మణులారా, కద్రువ తన భర్త అంటే కాశ్యపుని వాక్యంతో ప్రేరేపింపబడి నియమంతో ఇతడు స్నానం చేసి ఫలంగా సాధించిన సపత్నీజయ దోషం నుండి వెంటనే ముక్తురాలయ్యను. అందువలన ఈ క్షీరకుండం స్నానం చేయగలయును. అట్లు చేసిన వారికి అలభ్యమైనది ఏది ఉండదు. ముక్తి హస్తగతమైనట్లే చేతులెత్తి చెప్పుతూ ఉంటుంది. నిజమునే చెబుతూ ఉన్నాను. ఈ అధ్యాయం చదివిన వారు, చక్కగా విన్నవారు క్షీరకుండ స్నానము వలన వచ్చు ఉత్తమ ఫలమును పొందగలరు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేద్దాం. స్వస్తి.